మహిమ కలుగును కాక. జీవన తొలి సంజ అనుదినమన్న అని ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, బాగున్నారండి? నిన్న దినం అంతా క్షేమకరంగా గడిచిందా? పిల్లలు చక్కగా ఎగ్జామ్స్ రాస్తున్నారు కదూ. మీ యొక్క వ్యాపారాలు, చేతి వృత్తులు చక్కగా ముందుకు నడుస్తున్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మీ కష్టార్జితాన్ని దేవుడు దీవించాలని, మీ ఆలోచనలన్నింటినీ దేవుడు సఫలపరచాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రతిదినం జరుగుతున్న ఆధ్యాత్మిక ఎదుగుదల కూడికల్లో మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే తప్పకుండా కామెంట్స్ బాక్స్లో తెలియపరచండి. తప్పకుండా మేము సంఘపరంగా ఆ విషయాన్ని ప్రార్థన చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. మర్చిపోవద్దు. అలాగే మీ ప్రార్థన అవసరం తెలియపరుస్తూ ఈ జీవన తొలి సంజ అని ఉదయకాలపు ఈ వర్తమానాలను అనేక మందికి షేర్ చేయండి. ఉదయం 6 గంటలకే ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతూ ఉంది. ఉదయకాలమే మీరు దీన్ని వీక్షించి మీ దినచర్యను ప్రారంభించగలరని మీకు మనవి చేస్తున్నాను. ఉదయకాలం ఒక మాట మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 18వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది. ఇదేమి పెట్టారా? యెహోషాపాతు జీవితంలో ఐశ్వర్యము, ఘనత అధికముగా కలిగిన తర్వాత ఎవరితో 1000 మంది అంట? ఆహాబుతో 1000 మంది. చూసారా? స్థితి మారిన తర్వాత, పరిస్థితులు మారిన తర్వాత, దేవుడి చేత ఆస్వాదించబడిన తర్వాత, దేవుడి చేత ఐశ్వర్య ఘనతలు పొందిన తర్వాత ప్రవక్తలను చంపి దేవునికి వ్యతిరేకంగా పనిచేసి దుర్మార్గుడు అని ఒక పేరుగాంచిన ఈ రాజు, అలాంటి వ్యక్తితో యెహోషాపాతు 1000 మందాడంట. చూసారా? అంత మాత్రమే కాదు, అతను చెప్పినట్లుగా నడవడానికి ఇష్టపడుతున్నాడు. రామోత్కుల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి అహాబు ప్రేరేపిస్తే దానికి ఇష్టపడ్డాడంట. నేను నీతోనే ఉన్నాను, నువ్వు ఏది చెబితే అది నేను చేయడానికి నేను ఇష్టపడుతున్నాను, నేను నీవాడును అనే మాటలు మనం చదువుతున్నాం. ప్రియబిడ్డలారా, చాలా పర్యాయాలు దేవుడు మనం అనుకున్న స్థితిలో మనల్ని పెట్టిన తర్వాత, దీవించబడిన తర్వాత, ఆస్వాదించబడిన తర్వాత, హెచ్చించబడిన తర్వాత, ఘనత వచ్చిన తర్వాత దేవుడి చిత్తములో అప్పటికీ కూడా దేవుని ఆలోచన ప్రకారంలో వెళ్ళడానికి మనము ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా కొంతవరకు దేవుడి చిత్తం మన జీవితంలో నడిపించబడి ఒక స్థితికి వచ్చిన తర్వాత దేవుడి చిత్తం మరుగైపోయి అప్పటి నుండి మన చిత్తం నెరవేరేటట్లుగా మనం బ్రతుకుండకూడదు. ప్రారంభంలో ప్రభువా నీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్నానని ప్రార్థన ఉంటుంది. కానీ కాలక్రమేణా ప్రభు చిత్తం మరుగైపోయి మన చిత్తం ప్రారంభం అవుతుంది మన జీవితాలలో. దేవుడి ఉద్దేశాలు మరుగైపోయి మన ఉద్దేశాలు నెరవేరడం ప్రారంభిస్తాయి. మన ఉద్దేశాలకి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభమవుతుంది. యెహోషాపాతు జీవితంలో అలాగే జరిగింది. అహాబుతో 1000 మంది అంట. చూసారా? అహాబుతో 1000 మంది రామోత్కోల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ప్రేరేపించబడి యుద్ధానికి బయలుదేరాడు. అయితే ఆ యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా? అటువైపు వారు శత్రువులు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతే అనుకుని ఇతను చంపడానికి ప్రయత్నించారట. కారణం ఏంటంటే వారు వేషాలు మార్చుకుని యుద్ధానికి వెళ్ళారు. అహాబు వేషం మార్చుకుని, యెహోషాపాతు వేషం మార్చుకుని వెళ్ళారు. చూసారా? ఏమైంది? వేషం మార్చుకున్న సమస్య రాక మానలేదు, ఇబ్బంది రాక మానలేదు, పరిస్థితి రాక మానలేదు. కాబట్టి దేవుని సన్నిధిలో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు యెహోషాపాతు మొర్రపెట్టాడు. 21వ వచనంలో మనం చూసినట్లయితే 31వ వచనం చూసినట్లయితే యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. చూసారా?
పడిపోయాడు. దేవుడి చిత్తానికి అతీతమైన వ్యక్తులతో సహవాసం చేశాడు. ఆ యుద్ధానికి యెహోషాపాతుకి సంబంధం లేదు. కానీ అహాబు చేత ప్రేరేపించబడి ఆ యుద్ధానికి వెళ్ళాడు. చూసారా? అది దేవుడి చిత్తమా కాదా, అతనితో ప్రయాణం చిత్తమా కాదా, ఇవేమీ అడగలేదు. సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చేసింది, ఇతను చంపే ప్రయత్నం వచ్చేసింది, పరిస్థితి వచ్చింది. అయితే యెహోషాపాతు మొరపెట్టిన దేవుడు వెంటనే అతనికి సహాయం చేశాడు. చూసారా? అంటే దేవుడికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళిపోతూ ఉన్నా సరే దేవుడి కనికరించి సహాయం చేస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతున్నా సరే, దీవించబడిన తర్వాత, ఆస్వాదించబడిన తర్వాత కూడా నువ్వు ఆయన ప్రక్కన పెట్టేసిన తర్వాత, ఆయనకు అవకాశము ఇవ్వకుండా బ్రతికినప్పుడు కూడా, ఆయన ఆలోచనకి ప్రాధాన్యత ఇవ్వకుండా బ్రతికినప్పుడు కూడా, ఆయన సన్నిధిలో విచారణ చేయకుండా ముందుకు వెళ్ళినప్పటికీ కూడా కొన్నిసార్లు దేవుడి కనికరం చేత సహాయం చేస్తున్నాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో యెహోషాపాతులాగా దీవించబడిన తర్వాత అహాబుతో కలుస్తున్నావేమో, లోకంతో కలుస్తున్నావేమో, దుష్టులతో కలుస్తున్నావేమో, దేవునికి వ్యతిరేకమైన వాటితో కలుస్తున్నావేమో, దేవుడి కంటే సుఖానుభవం ఎక్కువైందేమో, దేవుడి కంటే దేనికైనా ఇంకా ప్రాధాన్యత ఎక్కువైందేమో నీ జీవితంలో ఆలోచన చేయి. ఆస్వాదించింది దేవుడు, హెచ్చించింది దేవుడు, నేను కనపరిచింది దేవుడు, నేను తలెత్తుకునేటట్లుగా చేసింది దేవుడు. మరి ఎంత నీ దేవుడు నీ జీవితంలో అంత చేస్తే ఎదిగిన తర్వాత అతను మరుగైపోయిన పరిస్థితి వచ్చేసిందేమో, ఆయనే కనబడకుండా అయిపోయిన పరిస్థితి వచ్చేసిందేమో. జాగ్రత్త. దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు, దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎప్పటికీ పడిపోతున్నా సరే నువ్వు మొరపెడుతున్న ప్రతిసారి దేవుడు సహాయం చేయట్లేదా? మళ్ళీ లేపుతున్నాడు కదా. కాబట్టి దేవుని సన్నిధిలో నీ జీవితంలో ఎటువంటి అహాబు లాంటి పరిస్థితుల చేత కానీ, లోకం చేత కానీ కలిసి వెళ్ళే పరిస్థితులు రాకూడదు. ప్రారంభంలో ఎవరితో ప్రయాణం చేసావో, ఏ దేవుడి మీద విశ్వాసం పెట్టుకున్నావో, ఏ దేవుణ్ణి నేను అంతగా ప్రేమించావో అదే దేవుణ్ణి ఆశీర్వాదంలో కూడా నమ్ము, ఆశీర్వాదంలో కూడా అంతే ఆయన మీద ఆధారపడు, అంతే ప్రేమించు. కలుపుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మరో దినమిచ్చావు. ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి నిన్ను మనసారా స్తుతిస్తూ ఉన్నాను. అయ్యా, ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా, కొన్నిసార్లు పరిస్థితులు మారిన తర్వాత, ఆస్వాదించబడిన తర్వాత, ఎదిగిన తర్వాత తప్పిపోతున్న వారు ఎవరైనా ఉన్నారేమో. ఒకవేళ అలా తప్పిపోయిన ఎవరైనా ఉంటే కనుక ఈ మాటల చేత వారిని బలపరిచి, వారి హృదయములు మార్చి, తలంపులు మార్చి, మళ్ళా పశ్చాత్తాపం కలిగిన వేపు చూడగలిగిన కృప దయచేయండి. అనారోగ్యంగా స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి. హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వివాహం కావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ దినమంతా వారి జీవితాల్లో ఆశ్వాదకరంగా వారి దినచర్యలు ఉంచమని, వారు చేసే ప్రతి పరిపాటిని దీవించమని, వారి యొక్క వ్యాపారాలు దీవించమని, వారి ఉద్యోగాలు దీవించమని ప్రార్థన చేస్తాం. పరీక్షాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఉత్తీర్ణత వారు సంపాదించగలిగిన కృపణ చేయమని, కన్నీళ్లు తుడిచి ప్రతి బాష్ప బిందును తుడిచివేయమని, బలపరచమని, ప్రతి ఒక్కరిని దీవించమని యేసునామములో తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.